హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒంటిరేక మందార పూలు అండి, ఇవి 10 నుంచి 15 పూలు సరిపోతుంది. అలాగే ఉసిరికాయలు, అలాగే 1 కప్పు కరివేపాకు, 10 నుండి 15 మందారాకులు, 2 స్పూన్ల మెంతులు, 1/2 కిలో నూనె తీసుకున్నానండి. నేను పారాషూట్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందామండి. ఈ ఆయిల్ ప్రిపరేషన్ చేసినంతసేపు కూడా సిమ్లోనే పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందామండి. అందులోనే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చూపించిన మెంతులు, అలాగే మందార పూలు కూడా అండి. ఇవి ఎండ పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదండి, పర్లేదు. మీరు ఆయిల్ తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దు, కొంచెం కొంచెం ఆయిల్ తీసుకొని తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఒక వారం రోజులకి, ఒక 10 రోజులకి అలా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటే కనుక ఒక వాసన వస్తుంది. అది ఇప్పుడు అన్నీ మందారాకులు, ఉసిరికాయలు, కరివేపాకు, మందారాకుతో పాటు మందార పూలు కూడా వేసుకోవాలి కంపల్సరీ. మీకు కనుక గుంట కరగడాకు దొరికితే కనుక అది కూడా వేయండి. ఇప్పుడు అన్నీ ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి కలుపుతూనే ఉండాలండి. కలుపుతూనే ఉండండి, ఎందుకంటే ఇది అడుగునవన్నీ మాడిపోతాయి, పైన అలాగే ఉండిపోతాయి కదా, అందుకని చెప్పేసి కలుపుతూనే ఉండండి సిమ్లో పెట్టేసి. హైలో అయితే పెట్టద్దు. ఇదిగోండి, ఈ స్టేజ్కి వచ్చిన దాకా కలుపుతూనే ఉండండి. ఆయిల్ తయారయ్యే కొద్దీ ఆయిల్ క్వాంటిటీ తగ్గిపోయిద్దండి. ఆల్మోస్ట్ తయారైందండి ఆయిల్. ఇగండి, అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. అంతేనండి, చక్కగా హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది ఈ ఆయిల్. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.